ఇయాల కేటీఆర్ సారు కారు గుర్తు పార్టీ లీడర్ క్రిషాంక్ అన్న దగ్గరికి పోయిండుల్లా. పోయి అన్నని కలిసి అధికార మదంతో రేవంత్ రెడ్డి మిగిలిన లీడర్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మాకు సుత టైం వస్తుంది, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని సార్ మాట్లాడుతున్నాడు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేటు ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్లీజ్ కన్సిడర్ దిస్ కేస్, చూడండి. ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని. వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసు అనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? I request the judiciary to kindly, you are an independent institution. We have full trust, full faith in you. It is time, ee case la you all have to take a decision. Chala drag chesindu appadike. Kindly give a decision and instill confidence in the public, in the people, so that everyone who has ee kashtam evarki ostundo, any kashtam వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుందన్న ధీమాతోటి వాళ్ళు రావాలా. కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్, దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్. ఎందుకంటే యు ఆల్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ, సో వీ హ్యావ్ అట్ మోస్ట్ ట్రస్ట్ ఇన్ యు ఆల్. సో కైండ్లీ ఇట్స్ మై అపీల్ టు ద జడ్జ్.